ఈ రోజు మనము ధనియాలను గురించి ఈ ధనియాలు అనేది మనకి ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు అందిస్తుంది, ఎటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి అనే విషయము ఈ రోజు మనం తెలుసుకుందాం. ఈ ధనియాల గింజలని కొత్తిమీర గింజలని కూడా పిలవటం అనేది జరుగుతుంది. ఈ ధనియాలు మన శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. నెక్స్ట్ అదేవిధంగా ఇన్సులిన్ స్థాయిలను విడుదల చేస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గ్లూకోజ్ జీర్ణక్రియను కూడా మెరుగుపరచడం అనేది జరుగుతుంది ఈ ధనియాలు అనేది. నెక్స్ట్ చర్మ సమస్యలు అయినటువంటి గజ్జె కానీ తామర కానీ వాపులను కూడా తగ్గించి యాంటీ యాక్సిడెంట్ల ద్వారా కాపాడటం అనేది జరుగుతుంది ఈ ధనియాలు అనేది. మనకి జుట్టు రాలే సమస్యలను కూడా నిరోధిస్తుంది. జుట్టు పెరుగుదలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఈ ధనియాలు అనేది. నెక్స్ట్ మలబద్ధకం కానీ గ్యాస్ సమస్యలను కూడా తగ్గించడం అనేది జరుగుతుంది. అంటే ఒక కాలి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచడం అనేది ఈ ధనియాలు వల్ల మనం ధనియాలు కషాయం తీసుకోవడం వలన ఎన్ని ప్రయోజనాలు మనకు ఉంది. నెక్స్ట్ అదేవిధంగా మన కాలి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అంటే ఒక రోగ నిరోధక శక్తిని పెంచడం అనేది చేస్తుంది ఈ ధనియాలు. నెక్స్ట్ రక్తపోటు నియంత్రణకు థైరాయిడ్ సమస్యలను నివారిస్తుంది ఈ ధనియాలు. ఈ ధనియాల నీళ్లు రోజు తాగడం వలన మనకి ఎంతో ఆరోగ్యకరంగా ఉంటాము. మన శరీరానికి ఎంతో మంచిది కూడా ఈ ధనియాలు మనం రోజు తీసుకోవడం వలన. ఈ ధనియాలు కూడా మనం ఏ విధంగా తీసుకోవాలంటే ఒక టీ స్పూన్ ధనియాలను తీసుకొని ఒక గ్లాసులో నీరు పోసేసి దాంట్లో ధనియాలను నానబెట్టేయాలి. రాత్రిపూట నానబెట్టేసి రాత్రంతా మరిగించి మరుసటి రోజు తెల్లారితో ఖాళీ కడుపుతో కానీ వడకట్టి కానీ ఈ ధనియాల కషాయాన్ని మనం తీసుకున్నట్లయితే మనకి ఇన్ని ప్రయోజనాలు అనేది కలుగుతాయి. లేదా అలాగన్నా తీసుకోవచ్చు, లేకపోతే వేడి చేసన్నా తెల్లారితో వేడి చేసన్నా తీసుకోవచ్చు ఈ ధనియాల కషాయాన్ని అనేది. అది కూడా ఇప్పుడు ఎట్లా తీసుకోవాలంటే మనం టిఫిన్ చేయడానికి ముందు 1 గంట ముందు తీసుకుంటే మనకి ఎంతో ఆరోగ్యకరంగా ఉంటాం. ఈ విధంగా 6 నుంచి 8 వారాల వరకు తీసుకోవచ్చు ఈ ధనియాల కషాయాన్ని. ఇది తీసుకోవడం వలన మనకి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు అనేది కలగటం అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ విధంగా తీసుకున్నప్పుడు గర్భిణీలు కానీ చిన్నపిల్లలు కానీ అలర్జీ ఉన్న వారు కానీ ఇతర మందులు తీసుకునేవారు కానీ ఇతర వ్యాధిగ్రస్తులు కానీ మొదలైన వారు ఈ ధనియాల కషాయాన్ని వాడాలనుకుంటే ఒక వైద్యుల సలహా మేరకు వాడితే ఇలాంటి బాధలు అనేది ఉండడం అనేది జరగదు. ఎందుకైనా మంచిది తగిన మోతాదులో వాడితే ఈ ధనియాల కషాయాన్ని అనేది మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. నెక్స్ట్ అదేవిధంగా మనము అనేది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీలకర్ర పేగు కడుపు ఉబ్బరం కానీ అజీర్ణం కానీ మలబద్ధకాలను కూడా తగ్గిస్తుంది ఈ జీలకర్ర అనేది. నెక్స్ట్ రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తుంది. గుండె వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది ఈ జీలకర్ర అనేది. ఈ జీలకర్రలో యాంటీ యాక్సిడెంట్లు యాంటీ బ్యాక్టీరియా గుణాలతో మన చర్మాన్ని రక్షించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఒత్తిడి కానీ ఆందోళన కానీ తగ్గించి మన జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది ఈ జీలకర్ర అనేది. ఈ జీలకర్రను 1-2 స్పూన్లు తీసుకొని ఒక గ్లాసులో వేసేసి ఆ గ్లాసు నిండా నీళ్లు పోసేసి రాత్రంతా నానబెట్టేసి మరుసటి రోజు తెల్లారితో వడకట్టి ఆ నీటిని మనం తాగొచ్చు. ఆ విధంగా రుచి కోసం ఒక నిమ్మరసం కూడా కలిపి వాడచ్చు. ఈ విధంగా కలుపుకొని కూడా వాడితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. అట్టా కాదంటారా, నెక్స్ట్ ఇదే జీలకర్రను 1-2 స్పూన్లు తీసుకొని తగిన నీళ్లు పోసి 5 నుంచి 10 నిమిషాలు వేడి చేసి వడకట్టి కూడా చల్లారినాక మనం తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకోవడం దానివల్ల కూడా మనకి అనేక రకాల ప్రయోజనాలు అనేది ఉండటం అనేది జరుగుతుంది. ఈ విధంగా తీసుకోవడం వలన
మన మొండి కొవ్వును కరిగిస్తుంది. అంటే మన కడుపు చుట్టూ ఉన్న కొవ్వును కూడా ఇది కరిగిచ్చేస్తుంది. ఆ విధంగా మన కషాయం తీసుకుంటే అజీర్ణం కానీ, గ్యాస్ కానీ, మలబద్ధకాన్ని కానీ తగ్గించి మన గ్రహణాన్ని మెరుగుపరుస్తుంది ఈ జీలకర్ర అనేది. అంటే ఒక గత ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది ఈ జీలకర్ర అనేది. అంటే మనకి మన శరీర బరువును కూడా తగ్గిస్తుంది ఈ జీలకర్ర. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను కూడా మెరుగుపరుస్తుంది ఈ జీలకర్ర అనేది. అది కూడా ఎప్పుడు తీసుకోవాలి, ముఖ్యంగా వ్యాయామం చేసేవారికి వ్యాయామం చేసిన తర్వాత ఈ విధంగా తీసుకోవడం అనేది వాళ్ళకి ఎంతగానో శారీరక బలాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ విధంగా తగిన మోతాదులో ఈ జీలకర్ర కషాయాన్ని మనం తీసుకోవడం వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఈ జీలకర్ర కషాయం కూడా మనము తగిన మోతాదులో తీసుకొని ఆరోగ్యకరంగా ఉందాము. ఎక్కువ మోతాదులో కానీ తీసుకుంటే ఎదుగైనా ప్రమాదం. కాబట్టి ప్రతి ఒక్కరు జీలకర్ర కషాయంగా తీసుకోవాల్సిన కోరి ప్రార్థిస్తాం. నెక్స్ట్ ధనియాల కషాయాన్ని కానీ జీలకర్ర కషాయం కానీ తీసుకొని మనం ఆరోగ్యకరంగా ఉందాము. సరే, మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటవుదాం. నమస్కారం.